బాబును మళ్ళీ రప్పిద్దాం, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, మానవ సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, విద్యా వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, రోడ్డు నీరు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, మళ్ళీ రప్పిద్దాం, మళ్ళీ రప్పిద్దాం, మళ్ళీ రప్పిద్దాం, మళ్ళీ రప్పిద్దాం, మళ్ళీ రప్పిద్దాం, మళ్ళీ రప్పిద్దాం. పెద్దలు పూజ్యులు మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు. సోదరులారా, జెండాలన్నీ కిందకి దించితే లైవ్ కనిపిస్తుంది, వెనక వాళ్ళకి సార్ కనిపించాలి. కొద్దిసేపు జెండాలు కిందకి పెట్టుకొని దించండి, కిందకి దించాలి, దించాలి తమ్ముడు, కొద్ది జెండాలు కిందకి దించండి. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా కొద్ది జెండాల కింద లైవ్ కనిపించాలి. మనకి వెనక వాళ్ళకి పెద్ద ఆయన కనిపించాలి. ఈరోజు ఎన్నికల శంఖారావంలో భాగంగా మన మంత్రాలయం నియోజకవర్గం, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ బస్ స్టాండ్ లోకి రండి, అందరూ బస్ స్టాండ్ లోకి రండి, జరగండి. బస్ స్టాండ్ లోకి పోవాలి, మీరు బస్ స్టాండ్ లోకి వెళ్ళాలి, కింద పడతారు. బస్ స్టాండ్ లోకి వెళ్ళాలని మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళండి వెనక్కి. పెద్దలు మన ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గారు, మన కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి కురువ పంచలింగాల నాగరాజు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు బీజేపీ జనసేన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని, మన మంత్రాలయం నియోజకవర్గం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించే తీరాల్సినటువంటి అవసరం మనందరికీ ఎంతైనా ఉంది. నది పక్కనే ఉంది, తాగడానికి గుక్కడి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు. మిరప పంట వేసినాం, ఎకరాకి 1,00,000 ఖర్చు పెట్టినాం, దిగుబడి 30,000 రాలేదు. పత్తి వేసినాం, పత్తి పంట వచ్చింది, రేటు రాలేదు. తుంగభద్ర ఎల్ఎల్సి కాలువలో నీళ్లున్నాయి, మా పొలాలకి నీళ్లు రాలేదు. మేము 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించాం, ఇసుక అమ్ముకున్నారు, తన పనులు చేసుకున్నారు తప్ప తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు సార్కి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, 2014-19లో ఎన్నో పనులు మనం చేశాం. తెలుగుదేశం చంద్రబాబు సార్ని పట్టుకొని కుమ్మనూరు క్యాంప్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఉరుకుందీరన స్వామి గోపురానికి కట్టించి డబ్బులు ఇచ్చాడు. ఇక్కడ కాదరలింగ స్వామి డెవలప్ అయ్యేదానికి R&B రోడ్డుకి 14 కోట్ల రూపాయలు ఇచ్చారు. మారుమూల పల్లె అయినటువంటి కర్ణాటక బార్డర్ అయినటువంటి మనకు ఎన్నో వరాలు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కాదని మనం జగన్ తెచ్చుకుంటే ఏమిచ్చాడంటే చిప్ప చేతికి ఇచ్చినాడు సార్ మాకు. ఈ రోజు మా నియోజకవర్గంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. కరువు అల్లాడి మేము పొట్ట చేత పట్టుకొని మేము బతికేదానికి పోతున్నాం సార్. కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కాబట్టి 2 గుర్తులు సైకిల్ కి ఓటేయాలని గెలిపిస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి 2 నిమిషాలు మాట్లాడతాడు. గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి తిక్కారెడ్డి అన్న గారికి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజన్న గారికి పేరు పేరున మన మంత్రాలయం నియోజకవర్గ ప్రజలందరి తరపున సారికి ఒక ధన్యవాదాలు. మన నియోజకవర్గం గురించి చెప్పాలనుకుంటే 15 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు. ఏమైనా అభివృద్ధి చేశాడా అంటే ఎక్కడ శూన్యం. తాగునీరు ఏ గ్రామానికైనా ఇచ్చాడా? ఎక్కడ లేదు. సాగునీరు తుంగభద్ర నది పక్కనే పోతుంటే కూడా ఏ గ్రామానికి ఒక సాగునీరు కానీ తాగునీరు కానీ చేయలేనటువంటి పరిస్థితి. ఇదే కౌతాలం మండలంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి. కనీసం ఆ రోడ్ల మీద ఆయన తిరుగుతాడో కూడా లేదో తెలియదు.